హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్కా ఛానల్. ఇవాల్టి వీడియోలో వినాయకునికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఉండ్రాలను టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వినాయక చవితి రోజున హడావుడి లేకుండా చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా క్విక్గా ఈ బెల్లం ఉండ్రాలను కుడుములను తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఇందులోకి తురిమిన బెల్లంను 1/2 కప్పు వరకు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర నీళ్ళను వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు ఫ్లేమ్ను మీడియంలోనే పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇలా బెల్లం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని సిరప్ను ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన బెల్లంలోని డస్ట్ పార్టికల్స్ అనేవి సపరేట్ అవుతాయి. 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గంట పాటు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా శనగపప్పు కొంచెం ఉడికిన తర్వాత 1 కప్పు రైస్ ఫ్లోర్ను యాడ్ చేసుకొని ఫ్లేమ్ను మీడియంలోనే ఉంచుకొని నిదానంగా ఒక గరిటెతో కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యిని కూడా వేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు స్టవ్ను ఆపేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం సేపటి తర్వాత మూతను తీసి పిండిని చేతితో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ డౌలా వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు 2 చేతులకు నెయ్యిని అప్లై చేసుకొని పిండిని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని 2 చేతులతో చుట్టుకుంటూ ఉండ్రాలులాగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన పిండితో మనకి ఎన్ని ఉండ్రాలు కావాలో అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరి కొంచెం పిండిని తీసుకొని చేతిలోకి ఇలా ఈ విధంగా కుడుముల షేప్లో వచ్చేలాగా ఒత్తుకోవాలి. అలా మనకు ఎన్ని కుడుములు అయితే కావాలో అలా అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మోదకు డిజైన్ కోసం ఇలా పిండిని తీసుకొని మోదకులాగా చేసుకొని డిజైన్ కోసం చాకుతో ఘాట్లను పెట్టుకోవాలి. అలా మనకు ఎన్ని మోదకులు అయితే కావాలో అలా అన్ని మోదకులను చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని ఉండ్రాలను, కొన్ని కుడుములను, కొన్ని మోదకులను చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిల్లులు గిన్నెను తీసుకొని దీనికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఉండ్రాలను, కుడుములను, మోదకులను ఒక్కొక్కటిగా ఇందులోకి పెట్టుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఇడ్లీ పాత్రను కానీ లేదంటే ఇలాంటి పాత్రను పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లను పోసుకోవాలి. నీళ్లు కొంచెం వేడైన తర్వాత చిల్లులు గిన్నెను దీనిపైన పెట్టుకొని దీనిపైన ఒక మూతను ఉంచుకోవాలి. ఇలా మూతను పెట్టుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 15 to 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ తర్వాత మూతను తీసి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టూత్పిక్ను గుచ్చి పిండేమి అంటుకున్నట్లు ఉంటే ఇవి ఉడికినట్లే. ఇప్పుడు స్టవ్ను ఆపేసి చిల్లుల గిన్నెను కిందకు దించుకొని 5 మినిట్స్ పాటు చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన ఉండ్రాలను, కుడుములను, మోదకులను ఒక్కొక్కటిగా ప్లేట్లోకి పెట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా వినాయక చవితి రోజున హడావిడి లేకుండా ఈ విధంగా ఉండ్రాలను, కుడుములను, మోదకులను వినాయకునికి నైవేద్యంగా చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి ఉండ్రాళ్ళు ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి గణనాథునికి నైవేద్యంగా చేసి పెట్టి గణనాథుని ఆశీస్సులను పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. Thank you for watching.